దోసపిండి ఉంది, రేపు చేస్తా. దోసపిండి కొంచెం ఉంది, దానిలో మళ్ళీ మామూలుది కలిపి. ఒక్కసారి రొట్టెలు నేర్పించండి అమ్మా. పెద్ద ఇబ్బంది ఏం లేదురా. రొట్టెలు కొట్టాలంటే టెక్నిక్ అనేది ఉపయోగించాలి అంతే. వేడి నీళ్ళు, కొంచెం వేడి నీళ్ళు కాబెట్టాలి. వేడి నీళ్ళలో పిండి ఎంతనో సరిపోతే ఒక 2 రొట్టెలకు కలుపుకో, ఎక్కువ కలుపుకోకుండా. కలుపుకొని మంచిగా దాన్ని కొంచెం వేడే ఉంటుంది, కొంచెం చల్ల నీళ్ళు కూడా పిండికి ఇట్లా కలిపి చేసి బాగా ఇట్లా కలుపుకొని ఇంత ముద్ద చేసుకోవాలి. చేసుకొని కింద మనం కానీ చపాతీ పిండికి ఎట్లా వస్తామో అట్లా పోసి ఇట్లా రౌండ్గా ఇట్లా రౌండ్గా చేసి మధ్యలో బొడ్డు వస్తుంది, ఆ బొడ్డుని తీసేసాలి. ఎందుకంటే ఎక్కువ పిండి ఎక్స్ట్రా అదన్నట్టు, అది తీసి ఇట్లా కొట్టుకుంటూ పోవాలి. వేళ్ళతోనే కొట్టుకుంటూ పోవాలి, మునివేళ్ళతోనే కొట్టుకుంటూ పోవాలి. నేను కొడితే శబ్దమే రాదు, నేను కొడితే శబ్దం రాదు. నీ పక్కన ఉన్న పక్కన ఉన్నా కూడా శబ్దం రాదు. అలా ఇలా కొట్టుకుంటూ వచ్చి ఇలా లేపి ఇలా వేయాలి, తిరగవాలి. కింది నుంచి ఇట్లా లేపి ఇట్లా బొర్లేయాలి.